వెల్కమ్ బ్యాక్. ఆంధ్రప్రదేశ్ 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ 2024 ఈ వీడియోలో మీకు హిందీ సబ్జెక్ట్ సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్తాను. ఇది జాగ్రత్తగా వినండి. చాలామంది విద్యార్థులు హిందీ అంటే చాలా భయపడుతూ ఉంటారు. మినిమం పాస్ అవుతే సరిపోతుంది అనుకుంటారు. కానీ హిందీలో లిమిటెడ్ టాపిక్స్ అంటే సెలెక్టివ్గా చదవటం వల్ల మంచి మార్కులు తెచ్చుకుంటారు. హిందీని సెలెక్టివ్గా చదవండి, మంచి మార్కులు తెచ్చుకోండి. ఈ వీడియోలో మీకు హిందీ పద్య భాగ్ అంటే పోయిటరీ, అలాగే గద్య భాగ్ అంటే మనకు ప్రోజ్, ఈ రెండు కాన్సెప్ట్స్ నుంచి మీకు కేవలం 3+3 లేక 3+4 మొత్తం 7 టాపిక్స్ చెప్తాను. ఈ 7 టాపిక్స్లో మీరు కనుక అట్లీస్ట్ 6 ప్రిపేర్ అయినట్లయితే మీకు 20 మార్క్స్ ఈజీగా వచ్చేస్తాయి. 20 మార్క్స్ ఈజీగా వచ్చేస్తాయి. సో కాబట్టి వీడియోని చివరి వరకు చూడండి. అంతేకాకుండా మీరు మ్యాక్సిమంగా షేర్ చేయండి. మీరు షేర్ చేయడం వల్ల వ్యూస్ అనేవి పెరుగుతాయి. తద్వారా ఇంకా ఇంట్రెస్ట్గా రోజుకి 2-3 వీడియోస్ చేసేటటువంటి ఛాన్స్ లేక చేసేటటువంటి పాజిటివ్ మోటివేషన్ అనేది దొరుకుతుంది. బేసికలీగా రీసెంట్ టైమ్స్లో నా హెల్త్ ఇష్యూస్ వల్ల వీడియోస్ మీకు రెగ్యులర్గా అందించాలనుకుంటున్నాను, కానీ అందించలేకపోతున్నాను. ఎనీహౌ మీరు కనుక ఎక్కువ వ్యూస్ని తెచ్చే విధంగా నాకు సపోర్ట్ చేసినట్లయితే నేను మ్యాక్సిమం టైం ఇన్వెస్ట్ చేసి మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ వీడియోస్ని ప్రజెంట్ చేస్తాను. నేను ఇచ్చేటటువంటి వీడియోస్లో ఇచ్చేటటువంటి క్వశ్చన్స్ని లేక టాపిక్స్ని కాన్సెప్ట్స్ని ఏదైనప్పటికీ అవి ప్రిపేర్ అయినట్లయితే 100% సరిపోతాయి. 100% సరిపోతాయి. ఎవరైతే హిందీ డౌట్గా కష్టంగా ఫీల్ అవుతారో ఈ ఒక్క సెక్షన్ కనుక మీరు జాగ్రత్తగా ప్రిపేర్ అయ్యి నెక్స్ట్ సెక్షన్ అంటే నెక్స్ట్ వీడియోలో ఇంకో టాపిక్ గురించి చెప్తాను. ఈ 2 వీడియోస్ కనుక నేను హిందీకి సంబంధించి ఈ వీడియో నెక్స్ట్ వీడియో ఆ 2 వీడియో కనుక మీరు ప్రిపేర్ అయినట్లయితే హిందీలో 100% పాస్ అయిపోతారు. 100% పాస్ అయిపోతారు. ఇక ఈ వీడియోలో ముందుగా మీకు పోయిటరీ, అదే పద్యభాగ్లో మనకు సారాంశ రాయమంటాడు. తెలుగులో దీన్ని సారాంశం అంటాం, అదే దీన్ని హిందీలో సారాంశ్ అంటాడు. సో మనకు 3 ఇస్తాడు, 3 నుంచి 1 రాయాలి. ఒకసారి 2 ఇస్తాడు, 2 నుంచి 1 రాయాలి. ఎనీహౌ ఇక్కడ నేను 4 చెప్తాను. ఈ 4 రేపు మీ ఎగ్జామ్లో 2 ఉంటాయి. కనీసం దీంట్లో మీకు నచ్చిన 4 చదివితే 100% బెటర్. ఒకవేళ 4 చదవలేకపోతున్నట్లయితే కనీసం 3 చదవండి. ఫస్ట్ వచ్చేసి హమ్ భారత్వాసి, రెండోది కన్ కే అధికారి, 3 బరస్తే బాదల్, 4 మీరాబాయి పద్వాలి. ఈ 4 నుంచి మీరు నా సజెషన్ అయితే 4 చదవండి. ఒకవేళ 4 చదవటం మీకు కష్టమైనట్లయితే ఫస్ట్ 3 చూడండి. హమ్ భారత్వాసి, బరస్తే బాదల్, ఈ 2 చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? సో ఇంకో విధంగా చెప్తున్నా, ఫస్ట్ 3 నుంచి ఖచ్చితంగా ఎగ్జామ్లో 1 ఉంటుంది, అదైతే గ్యారంటీ. సో కాబట్టి ఇంకొంచెం బాగా చదవాలనుకున్నప్పుడు 4ది కూడా చదవండి. ఇక గద్యభాగ్ సారాంశ్, దీంట్లో కేవలం 3 చెప్తా. ఈ 3 ప్రిపేర్ అయ్యండి. 1 ఈద్గా, 2ది లోక్గీత్, 3ది అంతర్రాష్ట్రీయ స్తర్ పర్ హిందీ. 1 ఈద్గా, 2ది అంతర్రాష్ట్రీయ స్తర్ పర్ హిందీ, 3ది లోక్గీత్. ఈ 3 అక్కడ ఒక 3, కనీసం ఈ 6 ప్రిపేర్ అయినట్లయితే మీకు 20 మార్క్స్ ఖచ్చితంగా ఎగ్జామ్లో వచ్చేస్తాయి, ఇంకా డౌట్ లేదు. సో మినిమం పాస్ అవ్వాలనుకున్నప్పుడు ఈ 2 సెట్లు అంటే ఈ పద్యభాగ్ గద్యభాగ్ మీరు బై హ్యాట్ చేస్తారా, నేర్చుకుంటారా అనేది చూడండి. అదేవిధంగా ఇంకో 20 మార్క్స్ సంబంధించి నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను. ఆ విధంగా ఈ 2 వీడియోస్లో చెప్పినటువంటి కంటెంట్ని మీరు ప్రిపేర్ అయినట్లయితే హిందీలో 100% పాస్ అయిపోతారు. హిందీలో ఈ 2 వీడియోస్ చూసి హిందీలో ఫెయిల్ అవటం అనేది డెఫినెట్లీ ఇంపాసిబుల్. సో కాబట్టి ఈ వీడియోను ఆ తర్వాత ఇచ్చేటటువంటి వీడియోలో మరికొన్ని హిందీకి సంబంధించిన క్వశ్చన్ చెప్తాను. ఈ క్వశ్చన్స్ని ఈ లిమిటెడ్ టైంలో ప్రిపేర్ అవ్వండి. ఇది వీడియో. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తాం, మర్చిపోవద్దు.